హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ బాక్స్ ఛానల్. మనువు తన మనుస్మృతిలో చెప్పిన ప్రకారంగా స్త్రీలకు ఏ లక్షణాలు ఉండాలో, ఏ లక్షణాలు ఉండకూడదనే విషయం గురించి తెలుసుకుందాం. భగవంతుడిచ్చిన శరీర ఆకృతి అయినప్పటికీ స్త్రీ మరీ పొడుగ్గాను మరీ పొట్టుగాను ఉండకూడదు. మరీ పొడుగుగా ఉన్నటువంటి వధువుకి తనకంటే పొడుగుగా ఉన్నటువంటి భర్త దొరకవలసి ఉంటుంది. అలా దొరకని పక్షాన తనకంటే పొట్టివాడైన భర్తను పొందితే నలుగురిలో హేళనకు గురవుతుంది. తను బాగా పొట్టిదై ఉండి తనకంటే ఎంతో పొడవైన భర్తను పొందితే ఆ జంట కూడా చూడముచ్చటగా ఉండదు. అంతేకాదు, తనకంటే పుట్టివాడైనటువంటి భర్తగా చేసుకుంటే మగవాడు ఎప్పుడూ అన్ని విషయాల్లో ముందుండి రక్షకుడిగా ఉండాలి. అటక మీద వస్తువును కూడా అందుకోలేని స్థితిలో ఉంటే ఎలా? స్త్రీ ఎప్పుడూ పెద్ద పెద్ద శరీర అవయవాలతో ఉండకూడదు. అలా ఉంటే నలుగురు దృష్టి తన మీద పడుతుంది. అందరూ తనను ఏదో ఒక విధంగా అవహేళన చేసే అవకాశం ఉంటుంది. స్త్రీలకు అన్నలు గాని తమ్ముళ్ళు గాని ఉండాలి. అలా ఉండడం చేత వాళ్ళు అన్నింటా తనకు అండగా ఉంటారు. తనకి పెళ్ళయ్యాక కూడా తనకి తన భర్తకి ఆసరాగా నిలుస్తారు. తన భర్తకి భావమూర్తులు ఉన్నారనే భరోసా ఉంటుంది. వధువు ఎప్పుడు కూడా తన తల్లిదండ్రుల తరపున వారిచ్చినటువంటి కానుకలను అత్తవారింటికి తీసుకుని వెళ్ళాలి. అవి తనకే సొంతం అవుతాయి. అవి ఉండటం వల్ల రేపు ఏదైనా కష్ట పరిస్థితి వచ్చినా, తన భర్తకు ఉద్యోగం లేకపోయినా, తన పిల్లలకు ఏదైనా అనారోగ్యం సంభవించినా ఆ కానుకలు, ఆ డబ్బులను తనకు సహాయపడతాయి. తన స్వతంత్రంగా వాటిపై హక్కు ఉండడం చేత ఉపయోగించుకోగలదు. భార్యకి ఇష్టం లేకుండా ఆమెను అనుభవించడం కూడా మహానేరం. అందుచేత తన భర్త మనస్సును తెలుసుకుని తనకు అనుగుణంగా నడుచుకోవాలి. అంతేకాదు, భర్త కూడా తన అభిప్రాయాన్ని గౌరవించే విధంగా తనని ఆమె మార్చుకోవాలి. ఆడది ఎప్పుడు కూడా అతిగా అలంకరించుకోకూడదు. అలా అలంకరించుకోవడం వలన అందరి దృష్టి తనపై పడుతుంది. అతిగా అలంకరించుకోవడం వలన తనని వేరే విధంగా భావిస్తారు. ఎంతవరకు అలంకరించుకోవాలో అంతవరకే అలంకరించుకొని సభ్యతగా ఉండడం అనేది మంచి లక్షణమని శాస్త్రం చెబుతుంది. ఆడది ఎప్పుడు కూడా జుట్టును విరబూసుకుని తిరగరాదు. విరబూసుకుని తిరగడం అంటే శోకానికి సంకేతం. భర్తని పోగొట్టుకున్నప్పుడు, ఒంటరిగా విలపించేటప్పుడు, దుఃఖంలో అలా జుట్టుపైన ఆలోచన లేకుండా వదిలేయడం అనేది దుఃఖానికి సంకేతం తప్ప పొరపాటును కూడా ఆడది అలా ప్రవర్తించకూడదు. ఆడది తన జడను గుండెలపైన వేసుకోవడం గాని, తన జుట్టును ముందు భాగానికి లాక్కొని వెనుక వీపు కనిపించే విధంగా కురులను చేతులతో పదే పదే సర్దుకోవడం లాంటివి చెయ్యరాదు. అలా చేయడం వలన తను అలంకరణకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తిగా 10 మందిని రెచ్చగొట్టే విధంగా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో స్త్రీలు జాగ్రత్త పడవలసిందిగా శాస్త్రం చెబుతుంది. స్త్రీ ఎప్పుడు కూడా తన భర్త మాటకు ఎదురు చెప్పే విధంగా ఉండకూడదు. అతిగా ఆవేశపడే స్త్రీ తను సుఖపడపోక తన చుట్టూ ఉన్నవారిని, అంటే తన అత్తవారింటిని, కన్నవారింటిని కూడా సుఖం లేకుండా చేస్తుంది. స్త్రీకి కోపం గాని, ఆవేశం గాని, అసహనం గాని ఖచ్చితంగా నష్టాన్ని కలుగజేస్తాయి. స్త్రీ ఎప్పుడూ శాంతమూర్తిగా అన్నిటినీ సర్దుకుపోయే విధంగా ఎంతో సహనంతో కుటుంబాన్ని నెట్టుకు రావాలే తప్ప ప్రతి చిన్నదానికి కోపం పడినా, ఆవేశం చూపినా, అసహనంతో అసంతృప్తితో రగిలిపోతుంటే ఆ కుటుంబానికి చక్కదిద్దుకోలేదు. స్త్రీ తను చేసే తప్పుల వలన, తను పొందే పాపం వలన పురుషుడు సమాజంలో గాని, కుటుంబంలో గాని అవమానాలు పాలవుతాడు. అందుకని స్త్రీ పాపం ఎప్పుడు కూడా పురుషుడినే వెంటాడుతుంది. అటువంటి స్త్రీ వలన పురుషుడికి ఎప్పటికీ సంతోషం ఉండదు. భర్తతో చిరుబురులాడుతున్న స్త్రీ, కుటుంబంలో గొడవలు పడుతున్నటువంటి స్త్రీ సంతాన యోగ్యతను పొందలేదు. పొందినా ఆ సంతానాన్ని చక్కబెట్టుకోలేదు. స్త్రీ తన భర్తతో కాకుండా పరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించవలను. కొంచెం సాన్నిహితంగా ప్రవర్తించినను అవతల వ్యక్తులు ఏ విధంగా భావిస్తారో అనే సంకోచంతో ప్రవర్తించవలను. తన భర్త ఉద్యోగం లేనివాడైనా, సంపాదన లేనివాడైనా, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి అయినా అతనిని దైవంగా భావించాలి. అప్పుడే తనకి సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆడదానికి ఎప్పుడు కూడా భూదేవంత సహనం ఉండాలంటారు. ఆ సహనంతో అన్ని సమస్యలను చక్కబెట్టుకొని అన్ని విషయాల్లో ఒదిగి ఏ సమస్యను ఏ క్షణాన ఏ రూపంలో సరిదిద్దుకోవాలనే ఆలోచనతో మెసులుకోవాలి. తనకి ఇబ్బందులు ఎదురైతే భర్తతో చెప్పుకోవాలి. కష్టాలు అధిగమించలేకపోతే కుటుంబంతో పంచుకోవాలి. అందరినీ ఒప్పించి మెప్పించి కార్యకుశలతతో తన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి. ఈ విధంగా స్త్రీ ఏ కుటుంబంలో అయితే జాగ్రత్త వహించి నడుచుకుంటుందో ఆ కుటుంబం ప్రశాంతంగా ముందుకు సాగిపోతుంది. ఆ ఇల్లు లక్ష్మీదేవికి నెలవై నిలుస్తుంది. ఇలాంటి మరెన్నో మంచి విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని
లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.